రాష్ట్రం రైతాంగంపై వ్యవసాయంపై ఆధారపడి ముందుకెళ్తుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి అన్నారు. అలాంటి రైతులపై వైసీపీ దారుణంగా వ్యవహరించిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రైతులపై కేసులు పెట్టి భూములను బలవంతంగా లాక్కున్నారన్నారు. తుపాకులతో బెదిరించి రాత్రికి రాత్రి కొంతమంది రైతుల భూములను కబ్జా చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూ కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకుందన్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో అనేక భూ సమస్యలను ఆయన వద్దకు తీసుకొచ్చారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసిందన్నారు. 11,89,350 ఎకరాలు పేదల భూములను లాక్కున్నారని తెలిపారు. భూములను అన్యక్రాంతం చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకుంటామన్నారు. హైకోర్టు నిబంధనలు కూడా పట్టించుకోకుండా పేదల భూములు లాక్కున్నారని చెప్పారు. వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతాంగం పైన వ్యవసాయం పైన ఆధారపడి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం పైన రైతన్నల పైన ఆధారపడి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు. అలాంటి రైతన్నల పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించినటువంటి విధానం సహజంగా రైతన్నకు పేగుబంధం కంటే భూమితో ఉన్నటువంటి అనుబంధం గొప్పది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. అటువంటి రైతన్న భూముల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి ఉండగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారికి నచ్చినటువంటి భూముల్ని బలవంతంగా లాక్కున్నారు, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. తుపాకులు పెట్టి రాత్రికి రాత్రి కొంతమంది రైతుల భూముల్ని కబ్జా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూ కబ్జాదారుల కబంధ హస్తాలలో ఊపిరాడకుండా విలవిలలాడినటువంటి పరిస్థితులు చూసాం. ఏ రైతుకైనా సరే కొడుకును కోల్పోయిన తండ్రి ఏ విధంగా విలవిలలాడిపోతారో భూమిని కోల్పోయిన రైతు కూడా ఆ విధంగా విలవిలలాడిపోయినటువంటి పరిస్థితులు మనందరం చూసాం. నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో తొలి అడుగు కుప్పంలో వేస్తే కుప్పం నుండి కూడా చివరి అడుగు వేసే వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామానికి పదుల సంఖ్యలో రైతులు వచ్చి మా గ్రామంలో వైసీపీ నాయకుడు మా భూమిని కబ్జా చేశారు, మా గ్రామంలో వైసీపీ నాయకుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి భూమి అడుగుతూ ఉన్నాడు, లేకపోతే జైలుకు పంపిస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక పక్కన లోకేష్ బాబు గారికి పోయిన 2 సంవత్సరాలు ఫిర్యాదులు. చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లా పర్యటనకి వెళ్ళినా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు కబ్జా చేస్తూ ఉన్నారు, భూ బకాసురులు అయిపోయారు, భూ దగాకోరులు అయిపోయారని చెప్పేసి సామాన్య ప్రజలందరూ కూడా ఆనాడు ప్రతిపక్ష పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి వేడుకునేటువంటి పరిస్థితులను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, రాబోయేది కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా మీ అందరికీ వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది. ఎవరైతే కబ్జా చేశారో, ఎవరైతే మిమ్మల్ని బెదిరించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో వాటిపైన విచారణ జరిపించి న్యాయబద్ధంగా మీ భూములు మీకు ఇచ్చే విధంగా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఆనాడు పాదయాత్రలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.